క్వారీ లారీల బరితెగింపు. మరోసారి రైల్వే బ్రిడ్జ్ గడ్డర్లను గుద్దేసిన వైనం. పట్టించుకోని పోలీసులు. చోద్యం చూస్తున్న రైల్వే అధికారులు. రాజకీయ ఒత్తిళ్లే కారణమనే ప్రచారం. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. జీఎంకే టీవీ స్పెషల్ ఫోకస్. అనకాపల్లిలో కొన్ని నెలల కిందటే వందలాది మంది రైల్వే ప్రయాణికులు ప్రాణం పోవాల్సింది. గోదావరి ఎక్స్ప్రెస్ ట్రైన్ లోకో పైలట్ చొరవతో ప్రమాదం తప్పి అంతా ఊపిరి పీల్చుకున్నారు. మళ్ళీ అదే సీన్ రిపీట్ అయింది. ఈసారి కూడా పెను ప్రమాదం తప్పిందనే సరిపెట్టుకోవచ్చు. కాకపోతే ఏదైనా జరగరానిది జరిగితే ఊహకే అందని ప్రమాదం అయ్యే అవకాశాలే ఎక్కువ. ఇదంతా అనకాపల్లి పట్టణ నడిబొడ్డున ఉన్న అండర్ పాస్ రైల్వే బ్రిడ్జ్ వద్ద నెలకొంటున్న ఘటనలు. క్వారీ లారీలు సృష్టిస్తున్న భయానక వాతావరణంతో అందరిలో ఆందోళన నెలకొంది అంటే అతిశయోక్తి లేదు. అనకాపల్లిలో క్వారీ రాయిని తరలిస్తున్న లారీలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇష్టారాజ్యంగా నడుపుతున్న వాహనాలతో ఇటీవల రోడ్డు ప్రమాదాల్లో కొందరు చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏకంగా రూల్స్ను బ్రేక్ చేస్తూ మరీ నడపడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. రైల్వే వంతెన దెబ్బతినకుండా ఏర్పాటు చేసిన గడ్డర్లను ఈ ఏడాది మార్చిలో క్వారీ లారీ గుద్దడంతో వంతెన పట్టు కూలిపోయింది. అప్పుడే తెల్లారుతున్న సమయంలో వస్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. లోకో పైలట్ ముందుగానే గ్రహించడంతో ప్రమాదం తప్పింది. డ్రైవర్ గ్రహించకుండా ఉంటే వందలాది ప్రాణాలు గాలిలో కలిసిపోయి ఉండేవి. మళ్ళీ ఆదివారం అర్ధరాత్రి సేమ్ సీన్ రిపీట్ అయింది. గడ్డర్స్ గుద్దేసిపోయారు క్వారీ లారీల డ్రైవర్లు. అయినా పోలీసు శాఖ, రైల్వే శాఖలతో పాటు ఒక్క శాఖ కూడా పట్టించుకోలేదు. ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మాఫియాలా సాగే క్వారీ వ్యాపారానికి రాజకీయ నేతల అండ ఉండటం, అధికారులు ఉదాసీనతే దీనికి కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు రోడ్డు డ్యామేజ్కు పరిమితమైన లారీలు ఇప్పుడు జనాల చావుకు అడ్రస్గా నిలుస్తున్నాయనే ఆవేదనను కొందరు వ్యక్తపరుస్తున్నారు. నిజానికి రైల్వే ఆస్తులు దెబ్బతీస్తే సామాన్యులకు కఠిన శిక్షలు వేసే రైల్వే అధికారులు క్వారీ లారీల గడ్డలను గుద్దేసిన ఉదాసీనంగా వ్యవహరించడానికి కారణమేంటో అని పలువురు ప్రశ్నిస్తున్నారు. పట్టణం మధ్యలో నుండి భారీ బండరాలను తరలించే లారీలను అనుమతించకూడదన్న ప్రజల డిమాండ్ను పాలకులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ మార్గంలో క్వారీ లారీల రాకపోకలను నియంత్రించాలని పలువురు కోరుతున్నారు.